అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని ఆరాధనలో ముందుకెళ్దాం. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, ఈ ఆరాధన అంతటిలో మీరు మహిమ పొందండి నాయన. యేసు ప్రభువా, ఈ ప్రార్థన మొదలుకొని చివరి వరకు మేము నిలకడగా స్థిరంగా ఉండి నాయన మీ యొక్క స్తుతిలో లీనమై యేసు ప్రభువా నాయన, మీ వాక్యంలో విశ్వాసం పెట్టి మేము గ్రహించి నాయన యేసు ప్రభువా, ఈ యొక్క స్తుతి ఆరాధనలో మా మనసులన్నీ మారుటకు, రక్షణ పొందుటకు మీరు సహాయం చేయండి నాయన. మా ఇల్లు కదిలింపబడాలనైనా, ఈ సంఘము కదిలింపబడాలి, మా కుటుంబము కదిలింపబడాలనైనా, మా ప్రాంతము ఈ యొక్క సువార్త విని రక్షింపబడాలనైనా, ఈ యొక్క మీటింగ్లోనైనా మీరు ఆద్యంతం వహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్ నంబర్ 424, 424. శైతాన్ కా సామాన్ కరో. ఏమవుతాడు? సైతాన్ని ఎదిరిస్తే వాడు 7 మార్లు పారిపోతాడు. నీ రోగాన్ని ఎదిరిస్తే 7 మార్లు పారిపోతాడు. కాబట్టి సైతాన్ని ఎదిరించండి, భయపడకండి. యేసు నామంలో, యేసు రక్తంలో, యేసు నామంలో ప్రార్థన చేస్తే 7 మార్లు వాడు పారిపోనుగాక. ఆమేన్. కాబట్టి పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తాం. చప్పట్లు కొడదాము, ఆరాధిస్తాము. ఎన్నిసార్లు వచ్చినా సరే మనం ఎదిరించాల. ఒక సైనికుడిలాగా నువ్వు సైతాన్ని ఎదిరించునుగాక. ఆ శక్తి దేవునికి ఇచ్చునుగాక. యేసు నామంలో, యేసు రక్తంలో నీకు జయం జయం జయము. शैतान को सामन करो भागेगा, शैतान को सामन करो भागेगा, शैतान को सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ. यीशु का नाम बोलो भागेगा, यीशु का नाम बोलो भागेगा, यीशु का नाम बोलो भागेगा. वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ. यीशु की जय बोलो भागेगा, जय बोलो. यीशु की जय बोलो भागेगा, जय बोलो. यीशु की जय बोलो भागेगा. वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा, शैतान का सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ. यीशु की प्रार्थना करो भागेगा, यीशु की प्रार्थना करो भागेगा, यीशु की प्रार्थना करो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा. इस नामलो शैतान का सामन करो भागेगा. यीशु का नाम, शैतान का सामन करो भागेगा. यीशु को तो पहले से हारा हुआ. यीशु रक्तम जयम बोलो भागेगा, यीशु रक्तम जयम बोलो भागेगा, यीशु रक्तम जयम बोलो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. यीशु रक्तम जयम बोलो भागेगा, यीशु रक्तम जयम बोलो भागेगा, यीशु रक्तम जयम बोलो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. शैतान का सामन करो भागेगा. इस नामलो शैतान का सामन करो भागेगा. हालेलुया. शैतान का सामन करो भागेगा. वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ, वो तो पहले से हारा हुआ. हालेलुया. ప్రభు యేసుని పూజించడం పాట నంబర్ 4. అందరం పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తాం. అందరం చప్పట్లు కొడుతూ కీర్తనలతో దావీదు మహారాజులాగా దేవుని ఆరాధిస్తాము, దేవుని స్తుతిస్తాము. ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము కీర్తనలతో చప్పట్లు కొట్టండి అందరూ.
ఆరిపోయిన ఆత్మ ఉంటే దేవుని పరిశుద్ధాత్మ నేను తాకునుగాక. యేసుని పూజించేదం, అనుదినము గణపరిచేదం. అందరం కలిసి పాట పాడదాం. యేసుని పూజించేదం, అనుదినము గణపరిచేదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. జీవమైన యేసు మనకు ఉన్నాడు, ఉన్నాడు. జీవజలపు రుచులు మనకు చూపాడు, చూపాడు. జీవమైన యేసు మనకు ఉన్నాడు, ఉన్నాడు. జీవజలపు రుచులు మనకు చూపాడు, చూపాడు. మన పాపం తీసాడు, మన శాంతి నిచ్చాడు. మన పాపం తీసాడు, మన శాంతి నిచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. మేలులెన్నో మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, మన ప్రభువు. బాధలన్నీ తీయువాడు మన ప్రభువు, మన ప్రభువు. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, మన ప్రభువు. బాధలన్నీ తీయువాడు మన ప్రభువు, మన ప్రభువు. ఇలాంటి ప్రభువు మరి లేడు ఈ భూమిలో. ఉన్నాడా ఇలాంటి దేవుడు? ఇలాంటి ప్రభువు మరి ఎక్కడ కూడా లేడు. కాబట్టి స్తుతిస్తాము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని పూజించేదం, హల్లెలూయా, అనుదినము గణపరచేదం. అందరం ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. ఆరిపోయిన దివిటీలు, ఆరిపోయిన దివిటీలు వెలగాలి, వెలగాలి. అందరూ ఆత్మతో నిండాలి, నిండాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, వెలగాలి. అందరూ ఆత్మతో నిండాలి. ఏ జామో ఏ గడియో రారాజు రాను. మరి నీకు తెలుసా ఈ జాము ఎప్పుడు వస్తాడో దేవుడు నీ కొరకు? హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. నువ్వు దేవుని గణపరుస్తున్నావా? యేసుని పూజి ప్రతిరోజు నువ్వు దేవుని గణపరచాలి, గణపరచేదం. ప్రియులారా ప్రియులారా రక్షణలో సాగండి, సాగండి. పరలోక రాజ్యంలో చేరండి, చేరండి. ప్రియులారా రక్షణలో సాగండి, సాగండి. పరలోక రాజ్యంలో చేరండి, చేరండి. త్వరలోనే ప్రభు యేసు రారాజు రానుండే. త్వరలోనే ప్రభు యేసు రారాజు రానుండే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తాము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము చేతులు పైకెత్తుదాము. దేవాది దేవుడు, రక్షాది రక్షు, ప్రభులకు ప్రభుడైన రక్షకుడు మీ
విమోచకుడు. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. వాక్యంలో వెళ్ళక ముందు అందరూ కూడా మీ బైబిల్ తీసి ప్రార్థనలో లీనమైదాం. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, ఈ వాక్యంలో వెళ్తున్నాం నాయన, మీరే మాట్లాడండి నాయన. యేసు ప్రభువా, నా నోటిన మీ వాక్కును పెట్టండి. వినే వాళ్ళ చెవులు నాయన, వాళ్ళ హృదయాలు గ్రహించటకు మీరు సాయం చేయండి. ఎలాంటి సైతాను నాయన ఈ యొక్క వాక్య నాటకపరచకుండా ప్రతి సైతాన్ని యేసు నామములో పతలో బంధిస్తున్నాను. ఓవ్రెకెల దహస్తరు షిడిల రోజునాన్. ఈ లోకానికి కావలసిన వర్తమానము యేసు క్రీస్తు నామంలో మీ వాక్కు ద్వారా మీరు అందించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు రెండు చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా. మీ కుటుంబం అంతా కలిసి ఈ వాక్యంలో మీరు పాలు పంచుకుంటున్నారే, ఇది దేవుడిచ్చిన భాగ్యము, యోగ్యత అని చెప్పి మీరు గుర్తించండి. ఎందుకంటే ఈ యోగ్యత ఎంత మందికి లేదు. ఈ లోకంలో అనేకులు నశిస్తున్నారు, కానీ ఈరోజు మీ ఇంటికి మీ కుటుంబానికి దేవుడిచ్చి ఉన్నాడండి. హల్లెలూయా కదండి. మొట్టమొదటిగా వాక్యంలో వెళ్దాం మనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనము. మాథ్యూ 1st chapter 3rd verse కదండి. ఈ యొక్క వాక్యాన్ని మీరు గ్రహించినట్లయితే చూడండి, ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం అనేది చూడండి, వాళ్ళ తరతరాలు, అబ్రహాము నుంచి తరతరాలు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో రాయబడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ అధ్యాయాన్ని చదవకుండా తిప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా ఎందుకు గుర్తించుకోవాలి, ఈ పేర్లన్నింటిలో కూడా అర్థం ఏముంది అని చెప్పి చాలామంది గ్రహించారు. కానీ ఈ 3వ అధ్యాయాన్ని ఈరోజు మనం చూసి దాన్ని మనం గ్రహిస్తాం. ఆ యొక్క 3వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే 3rd chapter, అండ్ జూడాస్ బిగాట్ ఫారెస్ కదండి. జూడాస్ అంటే అర్థము ప్రైజ్, దేవుని స్తుతి కదా. ఆ స్తుతి బిగాట్ ఫారెస్ అంటే చూడండి, బిగాట్ అంటే బిగాట్ అంటే బర్త్ కదా, ఫారెస్ అంటే బ్రేక్ త్రూ కదండి. ప్రైజ్ గివ్స్ బర్త్ టు బ్రేక్ త్రూ. ఆమేన్. హల్లెలూయా. ఎంత పవర్ఫుల్ మాట ఈ యొక్క 3వ వచనములో, 1వ అధ్యాయం 3వ వచనంలో రాస్తుంది చూడండి. ప్రైజ్ గివ్స్ బర్త్ టు బ్రేక్ త్రూ కదండి. దేవుని స్తుతి ఆరాధించడం వల్ల కదండి ఏం జన్మిస్తుందంటే నీకు విడుదల వచ్చే సమయము జన్మిస్తుందండి. హల్లెలూయా. ఈరోజు మీరు దేవుని స్తుతించండి, నీకు విడుదల అనే సమయము దేవుడు నిర్ణయించిండండి. హల్లెలూయా కదండి. ప్రైజ్ గివ్స్ బర్త్ త్రూ బ్రేక్ త్రూ కాబట్టి జూడా బిగాట్ ఫారెస్ అనే అర్థం కదండి. కాబట్టి దేవుని స్తుతించే విషయంలో ఎందుకు ఈరోజు ఆ యొక్క స్తుతిలో ఎందుకు లీనమవుతున్నాం అంటే కదండి, ఈ యొక్క సమయంలో దేవుని స్తుతి ఆరాధించడము మీకు కానీ మీ కుటుంబాన్ని కానీ ఈ సమయంలో చాలా ముఖ్యము. చూడండి, దేవుని స్తుతి, దేవుడు ఎక్కడ కూర్చొని ఉంటాడు? ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు కదండి. ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు దేవదూతలందరూ కూడా ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఆ సింహాసనం మీద దేవదూతలందరూ కూడా ఆరాధించి దేవుని స్తుతిస్తుండగా ఆ స్తుతుల ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ స్తుతుల మీద సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటాడండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ఆ యొక్క దర్శనము చూడండి. ఈ గత నెలలో నాకు వచ్చిన కాల్స్లలో, ఆ యొక్క ఫోన్ కాల్స్లలో ఈ దర్శనము చాలామంది నాకు చెప్పి ఉన్నారు. ఏమనంటే, అన్న ఈ దర్శనం మేము చూసినామన్నా. ఏ దర్శనం అంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి నా ఆత్మ వెళ్ళిపోయినప్పుడు చుట్టూ దేవదూతలు, ఇటు 12 మంది ఇటు 12 మంది, మధ్యలో ఆయన సింహాసనము, ఆ దేవుని సింహాసనము. ఆ సింహాసనం చూసినప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభు ఎలా కనిపించిందంటే ఒక వెలుగు వలె నాకు కనిపించిండు. ఆయన ముఖము, కాలు, చేతులు ఏది కూడా కనిపించలే, కానీ ఆ యొక్క సింహాసనము నుంచి ఒక గొప్ప వెలుగు ఆ యొక్క సింహాసనం నుంచి బయలుదేరింది. లైట్ స్ట్రాక్, పవర్ఫుల్ లైట్ స్ట్రాక్ కదండి ఫ్రమ్ దాట్ థ్రోన్. ఆ లైట్ని మేము చూసినాం. ఈ దర్శనము గత నెలగా ఎంతోమంది నాకు చెప్పి ఉన్నారు కదండి. ఒక బ్రదర్ కూడా ఈ యొక్క దర్శనము ఆయన ఫ్రంట్ పేజ్గా ఒక బుక్ని రిలీజ్ చేయబోతుండు త్వరలో కదండి. కాబట్టి ఈ దర్శనము ఈ నెలలో కదండి అనేకులతోని నాతోని మాట్లాడింది. కాబట్టి చూడండి, ఆయనను స్తుతుల ఆసీనుడు కాబట్టి ఆయన స్తుతిస్తుండగా ఆయన సింహాసనం ఉంది. కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి నువ్వు స్తుతిస్తుండగా దేవుని సింహాసనము దిగి ఉందా? దేవదూతలు ఏ విధంగా అయితే స్తుతిస్తున్నారో నీవు ఆ విధంగా స్తుతిస్తున్నావా? చాలామంది ఏం చేస్తారు, ఎట్లా స్తుతిస్తారు కదండి. కొందరికి స్తుతి అంటేనే తెలియదు, కొందరికి ఆరాధన అంటేనే తెలియదు.
కదండి. కొందరు ఏం చేస్తారంటే ఒక వర్షిప్ టీం ఉంటుంది, ఆ వర్షిప్ టీం ఒకటే స్తుతించాలి, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా కదండి. దేవుని స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన సింహాసనం దిగాలి. ఎందుకంటే చూడండి, కొందరు ఎట్లా స్తుతిస్తారంటే హల్లెలూయా హల్లెలూయా అంటారు, మళ్ళీ కన్నిట్లని హల్లెలూయా 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 అని దిక్కులు చూస్తారు కదా. ఇంకొందరు ఏం చేస్తారు, మొత్తం కళ్ళు తెరిచి హల్లెలూయా 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 అని అంటారు. చేతులు ఎత్తకుండా జోబులో చేతులు పెట్టుకొని హల్లెలూయా 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 అంటారు కదా. హల్లెలూయా 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 అని చెప్పి ఈ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఒక చైర్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఒక చైర్కి ఒక కాలు లేకపోతే ఆ చైర్ నిలకడగా కూర్చోగలుగుతుందా? సరే, 2 కాలు లేకపోతే చైర్కి ఆ చైర్ నిలకడగా కూర్చోగలుగుతుందా? కూర్చోలేదు. కూర్చొని చూసినావా ఎప్పుడైనా బై మిస్టేక్ అయినా? నేను ఒకసారి కూర్చున్నా పడిపోయినా. ఎవరైనా సరే అలాంటి చైర్ మీద కూర్చుంటే పడిపోతారు. కాబట్టి నువ్వు సంపూర్ణంగా దేవుని స్తుతిస్తే ఆయన సింహాసనము, ఆ చైరు నీ స్తుతి మీద దిగునుగాక అండి. హల్లెలూయా. ఆ యొక్క సింహాసనము నీ స్తుతి మీద దిగాలి. అది ఒక కన్ను తెరిచి ఒక కన్నుతో హల్లెలూయా హల్లెలూయా అంటే 2 కాళ్ళ గల సింహాసనం దిగితే ఎలా ఉంటుంది? అది సరి అయిన స్తుతి కాదు. సింహాసనం సంపూర్ణంగా దిగలేదు. కాబట్టి నీ స్తుతుల ఆసీనుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద నీ స్తుతి మీద దిగాలంటే నువ్వు సంపూర్ణంగా దేవుని స్తుతిలో లీనమవ్వాలండి. ఏ విధంగా అంటే హల్లెలూయా 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 యేసు ప్రభువా యేసు ప్రభువా నేను నిన్ను ధ్యానిస్తున్నా, నువ్వు నాకు కనిపించే యేసు ప్రభువా యేసు ప్రభువా నేను నీ వెలుగు చూడాలని ఉంది అని నువ్వు దేవుని ఆరాధించాలి. అంతేగాని హల్లెలూయా హల్లెలూయా అంటూ ఇంటి దగ్గర మా భార్య ఏ కూర వండిందో, లేదా హల్లెలూయా హల్లెలూయా అంటూ మా భర్త ఏడ వండిండో అని చెప్పి ఈ విధమైన ఆలోచనలు కాకుండా హల్లెలూయా 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 అని చెప్పు. ఆ దేవుని గురించి ఆలోచించు, ఆ దేవుని మీద మనసు పెట్టు, సంపూర్ణంగా దేవుని స్తుతించు. అప్పుడు ఆయన సింహాసనము సంపూర్ణంగా నీ స్తుతుల మీద దిగుతుందండి. హల్లెలూయా. నీ స్తుతి మీద ఈ రోజు నుంచి దేవుని స్తుతించేటప్పుడు ఆ స్తుతుల మీద ఏం దిగబోతుంది? దేవుని సింహాసనం. ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, పాత నిబంధనలో దేవుని సింహాసనము అతి పరిశుద్ధ స్థలములో కదండి ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మీద దిగుతుండే కదా. ఇజ్రాయెల్ ప్రజలు అది పట్టుకొని కదండి, ఎవరు పట్టుకున్నారు? ఎవరు పడితే ఆ ఇజ్రాయెల్ ప్రజలు కాదు, యాజకులు పట్టుకొని దాన్ని నడుస్తూ ఉండగా దాని వెనుకల ఇజ్రాయెల్ ప్రజలు నడిచి ఉన్నారు కదండి. ఎరుక చుట్టూ తిరిగాను కదండి. ఈ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్ పట్టుకొని చూడండి చుట్టూ తిరిగి ఉన్నారు కదండి. ఈ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్ చూడండి, దావీదు దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా కదండి ఈ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనేది ఒక కాట్ మీద ముందుకెళ్తుండే కదండి. ఆ ఆక్స్ అనేది దాన్ని తీసుకెళ్తుండే కదండి. ఒక కాట్ మీద అది పెట్టి తీసుకెళ్తున్నారు. యాజకులు పట్టుకోవడం మానేస్తున్నారు. అప్పటికి ఎప్పుడు స్టార్ట్ అయింది? అది ఫిలిస్తీయుల నుంచి మొదలైంది కదా. ఫిలిస్తీయులు ఆ విధంగా పెట్టినారు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు కదండి. కాబట్టి దావీదు కూడా కదండి అదే విధంగా పెట్టి నడిపించేటప్పుడు ఒకసారి ఆ బండి వెళ్ళేటప్పుడు అది కింద పడబోతున్నప్పుడు కదండి ఒక వ్యక్తి దాన్ని పట్టుకోబోయినప్పుడు ఆ వ్యక్తి అక్కడికక్కడికి మరణించిండు. అప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? మళ్ళీ ఇలాంటి ఇంత స్ట్రిక్ట్గా దేవుడు ఉన్నారు, దాన్ని పట్టుకున్న ఎవరైనా సరే మరణిస్తున్నారు అని అన్నప్పుడు కదండి దావీదు ఏమన్నాడంటే, ఇది ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉండండి, దాన్ని పట్టుకున్న వాళ్ళు మరణిస్తారు మళ్ళీ అని చెప్పి ఇంత స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి దాన్ని ముట్టకుండా పెట్టిండు. తర్వాత దావీదు నేర్చుకొని యాజకులతోని ఆ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని ఆ యెరూషలేముకి తీసుకురాగా దేవుని దీవెనలు ఆయన మీదికి దిగి వచ్చాను. హల్లెలూయా అని వాక్యంలో క్లియర్గా సెలవిచ్చింది. కాబట్టి యాజకులు దాని ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని పట్టుకొని నడుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు అక్కడ దిగుతుండే. కాబట్టి అదే విధంగా మనము కూడా దేవుడు నిన్ను అతి పరిశుద్ధ స్థలంగా చేసి దేవుడు ప్రతి ఒక్కరిని కదండి యాజకుల్లాగా చేసి నీ శరీరాన్ని ఒక కదండి మందిరంలాగా దేవుడు మార్చినప్పుడు దేవుడు అక్కడ దిగుతున్నప్పుడు
నీవు ఆ యొక్క సింహాసనాన్ని మోయాలండి. హల్లెలూయా. ఆ సింహాసనాన్ని ఏ విధంగా యాజకులు మోస్తున్నా అంటే దేవుని స్తుతిస్తూ ఆ సింహాసనాన్ని మోస్తుండే అండి. హల్లెలూయా కదండి. కాబట్టి నువ్వు కూడా స్తుతించినప్పుడు ఆ యొక్క సింహాసనము సంపూర్ణంగా సరిగ్గా నీ స్తుతుల మీద దిగునుగాక అండి. హల్లెలూయా కదండి. ఈ యొక్క స్తుతుల వల్ల దేవుని సింహాసనము దిగుతుంది. అదేవిధంగా ఈ స్తుతుల వల్ల దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు దిగినప్పుడు ఏమవుతుంది కదండి. పౌలు శీలలు వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతించినారు కదండి. సైతానికి అర్థం కాలే, వీళ్ళు చెరసాలలో ఇచ్చిన దేవుణ్ణి స్తుతించినారు, వీళ్ళు కష్టాలలో ఉన్న దేవుణ్ణి స్తుతించినారు కదండి. ఆ సైతానికి అర్థం కాకుండా చేసేది ఏంటంటే దేవుని స్తుతి ఆరాధననే అండి. హల్లెలూయా కదండి. ప్రైజ్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఇన్ సాటనిక్ వరల్డ్ అండి. హల్లెలూయా కదండి. కాబట్టి ఈ యొక్క దేవుని స్తుతించడం అనేది సైతాన్ శక్తులకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. చూడండి, సైతాను నీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఏ విధంగా? విశ్వాసం లేకుండా డౌట్ పడతా ఉంటావు కదండి. నువ్వు విశ్వాసాన్ని డౌట్ పడకు, దేవుణ్ణి డౌట్ పడకు, నీ డౌట్నే డౌట్ పడు కదా. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం పెట్టినప్పుడు ఆ దేవుడు నీ పట్ల ఆకర్షింపబడతాడండి. హల్లెలూయా. హెబ్రీలో కూడా రాస్తుంది ఆ వాక్యము. చూడండి, కాబట్టి ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా సైతాన్ శక్తుల దగ్గర కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సైతాను నీ పట్ల కన్ఫ్యూజన్ పెడుతుంది. ఏ విధమైన కన్ఫ్యూజన్ అంటే చూడండి, అన్ని కష్టాలు సమస్యలు అన్ని నీ దిక్కే పాయింట్అవుట్ చేసింది. ఇటు తిరుగుతానేమో అప్పులున్నాయి, ఇటు తిరుగుతానేమో కూతురు పెళ్లి ఉంది, ఇటు తిరుగుతానేమో ఇల్లు కట్టుకోవాలి, ఇటు తిరుగుతానేమో చూడండి కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఇటు ఉద్యోగం లేదు, ఈ పరిస్థితిలో ఉద్యోగానికి రాణిస్తలేరు. ఇవన్నీ చూస్తే నీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నీకు కన్ఫ్యూజన్ కాదు, నీకు తలనొప్పి వస్తే నువ్వు సైతానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయి. ఏ విధంగా అంటే, నాకు తలనొప్పి వచ్చిందా, యేసు ప్రభువా సైతానికి తలనొప్పి పెట్టి నా తలనొప్పి తీసేసి, నా తలనొప్పి తీసేసి సైతాని మీద తలనొప్పి పోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, సాతాను ఎవరు? నీ శత్రువు. నీ శత్రువుని శత్రువులాగా ట్రీట్ చేయి. మానవుడు జ్ఞాపకం పెట్టుకొని, మానవుడు ఎవరు కూడా మనకి శత్రువు లేడు. నిన్ను తిట్టినా కొట్టినా ఆ మానవుడు శత్రువు కాదు, వాళ్ళలో ఉన్న సైతాను నీ శత్రువు. ఆ సాతాను ఎలుగొట్టినట్లయితే వాడు నీ స్నేహితుడు. కాబట్టి ఆ యొక్క సైతాన్ని నీ శత్రువు కాబట్టి ఆ సైతాన్ని నువ్వు శత్రువులాగా ట్రీట్ చేస్తున్నావా లేదా? ఆ సైతాన్ని నువ్వు బంధిస్తున్నావా లేదా? ఆ సాతాను మీద యుద్ధము చేస్తున్నావా లేదా? ప్రతిరోజు నువ్వు దేవుని రక్షణ తీసుకున్నప్పుడే ఈ యుద్ధం మొదలైంది ఆ శత్రువు మీద. కాబట్టి నీకు పెట్టే కన్ఫ్యూజన్ కాదు ఆ సైతాను కదండి, నువ్వు దానికి కన్ఫ్యూజన్ పెట్టు. ఏ విధంగా అంటే దేవుని స్తుతించి కన్ఫ్యూజన్ పెట్టండి. మీ బంధకాల నుంచి దేవుని స్తుతించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇచ్చిన తర్వాత యేసు ప్రభువా నాకు ఇది ఇస్తే నేను నీకు వందనాలు చెప్పి నేను ఇది చేస్తా అనడం కాదు. యేసు ప్రభువా నాకు ఇచ్చిన ఇయ్యకున్నా ఈ పరిస్థితుల నుంచి నేను నిన్ను ఆరాధిస్తా, నీకు వందనాలు యేసు ప్రభువా, ఈ పరిస్థితిలో నీకు థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తున్నా యేసు ప్రభువా. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత పెట్టుకుంటారు, మంచిదే. ముందు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని దేవునికి థ్యాంక్స్ చెల్లించండి. దేవుడు ఇంకా సంతోషిస్తాడు కదండి. యోబు కదండి ఆ పరిస్థితిలో కదండి బట్టలు చించుకొని సాగిలపడి దేవుని స్తుతి ఆరాధన చేసిందంట, దేవునికి వందనాలు చెల్లించిందంట కదా. ఈ సైతాన్ అనేది నీ కుటుంబంలో కదండి చెల్ల చెదరు చేస్తుంది. మొట్టమొదటిగా నీకు శోధన వచ్చినప్పుడు అది సైతాన్ క్రియేట్ చేసింది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ శోధన వచ్చిన తర్వాత కూడా దేవుని స్తుతించకుండా కదండి ఏం చేస్తారంటే ఈ శోధన 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 అని నువ్వే నీ సమస్యకి వాలంటీర్ చేస్తావు. ఫస్ట్ టైం అనేది సైతాను క్రియేట్ చేసిందే కరెక్టే, కానీ సెకండ్ టైం అనేది నీకు నువ్వు ఆ శోధనకి సమస్యకి వాలంటీర్ చేస్తున్నావు అంట. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సమస్యకి ఆ సైతానికి నువ్వు వాలంటీర్ చేయకు, బానిసగా ఉండకు. మొట్టమొదటిగా సైతాన్ శోధన పెట్టింది, నువ్వు జయించినవు, ఆ దేవుడు జయించిండు. కానీ సెకండ్ టైము అదే నువ్వు తలంచుకొని కదండి చాలా మందికి చూడండి విడిపోయిన భార్యాభర్తలు ఉంటారు, డివోర్సీస్ ఉంటారు. చూడండి వాళ్ళు వచ్చి అన్న నా విషయంలో నా జీవితంలో దేవుడు ఎందుకు చేసిందా నా విధంగా. సరే డివోర్స్ అవ్వకపోతే అది వేరే మాట, కానీ డివోర్స్ అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, లేదా భర్త చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, భార్య చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా.
దాని ముందు విషయంలో, దాని ముందు ఏ విధంగా అయితే హింస పడ్డారో అవన్నీ కూడా మీరు జయించినారు. గుర్తు తెచ్చుకోకండి. అవన్నీ గుర్తు తెచ్చుకుంటారంటే మీరు దానికి వాలంటీర్ చేస్తున్నట్టు, మీరు ఆ బానిస అవుతున్నట్టు కదండి. ఇప్పుడు ఈ స్థానంలో దేవుడిని నిలబెట్టిందంటే దేవుడు మీ పట్ల ఉన్నాడండి. నువ్వు ఒంటరి కాదు, దేవుడు నీ పట్ల ఉన్నాడు. నువ్వు విజయము సాధించబోతున్నావు అండి. హల్లెలూయా కదండి. కాబట్టి ఈ యొక్క దేవుని స్తుతి ఆరాధన ద్వారా సైతానికి ఏం క్రియేట్ అవుతుంది? అందరూ కూడా కమెంట్స్లో ఏం క్రియేట్ అవుతుంది? కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. హల్లెలూయా కదండి. కాబట్టి ఈరోజు నువ్వు స్తుతి ఆరాధన ద్వారా నీకున్న ప్రతి తలనొప్పికి సైతానుకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందండి. హల్లెలూయా. ఈ రాత్రి నీకు నిద్ర పట్టకపోవడం కాదు, ఈ రాత్రి నుంచి సైతానికి నిద్రలు ఉండవండి. హల్లెలూయా. నువ్వు ప్రశాంతంగా పండుకో, దేవుడు నిన్ను కలల ద్వారా దర్శనాల ద్వారా దర్శిస్తాడండి. హల్లెలూయా కదండి. కాబట్టి ఈ విధంగా మనము దేవుణ్ణి స్తుతిస్తూ మనము దేవునిలో లీనమవ్వాలండి. హల్లెలూయా. దేవునిలో లీనమైనప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా కదండి నీకు ఒక కాపుదలను వస్తుంది. ఎందుకంటే ఆయన సింహాసనం దిగినప్పుడు ఆయన దేవదూతలు కూడా దిగుతాయని చెప్పి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, ఆయన సింహాసనం దిగినప్పుడు నీ స్తుతుల్లో అగ్ని కంచ దేవదూతల కాపుదల కూడా ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, పాత జ్ఞాపకం చేసుకొని మీరు బాధపడడం కాదు. ఈరోజు ఈ స్తుతి వల్ల దేవుని సింహాసనము దిగి ఉందని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సింహాసనం దిగి ఉన్నప్పుడు ఆయన కాపుదల నీకుంటుంది. చూడండి, మీ యొక్క పడవ విరిగిపోయి మునిగిపోయి ఉంటుంది, కానీ అయినా సరే దేవుడు నిన్ను బయటికి లాగుతాడు. ఎందుకంటే ఏ తుఫాను కూడా ఆపలేదు ఆ శక్తిని కదండి. బయటికి లాగిన తర్వాత కూడా కదండి, ఒడ్డు మీదకి లాగిన తర్వాత కూడా ఇంకా నా లోపల నీళ్ళు ఎక్కడ పోతాయి, ఈ పడవల నీళ్ళు ఎడికలు వస్తాయని చెప్పి నువ్వు చూస్తూ ఉంటావా? ఎదురు చూస్తూ ఉంటావా? లేదు, నువ్వు దేవుని స్తుతించు, విశ్వాసం పెట్టి వాక్యాన్ని చదువు. వాక్యము నిన్ను స్వస్థపరుస్తుందండి. హల్లెలూయా కదండి. స్వస్థత విషయంలో మనం మాట్లాడుకోవాలంటే కదండి, మొట్టమొదటిగా స్వస్థత కావాలంటే నీకు కావాల్సింది విశ్వాసము. నిర్గమకాండము Exodus 23rd chapter 25th verse. I will take sickness away from you, the number of your days I will fulfill. అదే విధంగా 15th 26 verse లో ఏమని రాస్తుంటది? I am the Lord who heals you. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఆయన స్వస్థత ఇస్తా అన్నాడు, స్వస్థత ఇస్తా అన్నాడు. కానీ అదే విధంగా చూడండి, విశ్వాసం పెడితే నీకు స్వస్థత కలుగుతుంది. చాలా మంది ఈ పాస్టర్లు ఇంతమంది స్వస్థపరుస్తున్నారంట, మళ్ళీ ఈ పరిస్థితిని ఎందుకు స్వస్థపరచలేకపోతున్నారు, నన్ను ఎందుకు స్వస్థపరచలేకపోతున్నారు కదండి అని ఈ యొక్క ప్రశ్న ఈ లోకంలో చాలా మందికి రైజ్ అయింది కదా. స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు, పాస్టర్ కాదు. పాస్టర్లో ఉన్న దేవుని శక్తి స్వస్థపరుస్తుంది కదండి. పాస్టర్ ప్రార్థనలో ఉంటారు కాబట్టి వాళ్ళు దేవుని శక్తి చేత నింపబడతారు కదండి. పాస్టర్లే కాదు, ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళు వరాలు పొందుకోగలుగుతారు కదండి. నువ్వు నాకు స్వస్థత కావాలని వెయిట్ చేస్తుండొచ్చు, కానీ ఈరోజు అడుగు, యేసు ప్రభువా ఇన్ని రోజులు స్వస్థత అంటే ఏమో అనుకున్నా, ఈరోజు నాకు స్వస్థపరిచే వరమి అని చెప్పి నువ్వు అడగండి. హల్లెలూయా. నువ్వు స్వస్థపడడం కాదు, నీ ద్వారా అనేకులు స్వస్థపడబడును గాక అండి కదండి. మన విశ్వాసం లెవెల్ ఇంక్రీజ్ అవుతా ఉండాలి కదండి. కాబట్టి స్వస్థత కావాల్సింది మొట్టమొదటిది విశ్వాసం. ప్రార్థన చేసే పాస్టర్ ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. నీ విశ్వాసం కరెక్ట్గా ఉంటే ఈరోజే నీకు స్వస్థత కలుగును గాక, యేసుక్రీస్తు నామములో కలుగును గాక. స్వస్థత గురించి మనం మాట్లాడితే హెబ్రీయులు 11:6 వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. అంటే విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆకర్షించడము అసలుకి అసాధ్యము. అంటే విశ్వాసం లేకుండా నువ్వు స్వస్థపడము అసాధ్యము. For they that come to God must believe that He is, and that He is a rewarder of them that diligently seek Him. Hallelujah కదండి. కాబట్టి దేవునిలో సంపూర్ణంగా విశ్వాసం పెట్టు. నాకు బహుమానం ఇచ్చే దేవుడు, నాకు స్వస్థత ఇచ్చే దేవుడు అని యేసుక్రీస్తు ప్రభులో నువ్వు విశ్వాసము పెట్టు. విశ్వాసం పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అదే విధంగా జేమ్స్ 16 chapter 7th verse, but let them ask in faith, not wavering, for they that waver are like a wave of the sea, driven with the wind and tossed. For let not those
థింక్ దే షల్ రిసీవ్ ఎనీథింగ్ ఆఫ్ ద లార్డ్. చూడండి, అలల వల్లే నువ్వు విశ్వాసము అటు ఇటు అవుతుందా? చూడండి, అలలు ఎట్లుంటాయి? అటు సముద్రంలోకి పోవు, అటు ఒడ్డు దాటి రావు. ఎటుంటది? ఇక్కడికే ఆడుతూ ఉంటుంది, అటు ఇటు ఆడుతూ ఉంటుంది. కాబట్టి నీ విశ్వాసము అలల వలె అటు కాకుండా ఇటు కాకుండా ఉందా? లేకపోతే దేవునిలో నువ్వు సంపూర్ణంగా విశ్వాసం పెడుతున్నావా అనేది కదండి దేవుడు నిన్ను అడుగుతుండు. కాబట్టి నీకు స్వస్థత కావాలంటే, ఓ లోకమా, నీకు స్వస్థత కావాలంటే స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు. నువ్వు విశ్వాసం పెట్టినట్లయితే తప్పకుండా నువ్వు స్వస్థత పొందుకుంటావండి. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు కూడా కదండి 3 మిలియన్ పీపుల్ ఒకటేసారి కదండి, అంతమంది ఇజ్రాయెల్ ప్రజలకి కదండి దేవుడు స్వస్థత కలిగించిండు. 3 మిలియన్ పీపుల్, తెలుగులో మీరు లెక్కేసుకోండి, 3 మిలియన్ అంటే కదా, స్వస్థత కలిగించిండు. ఒకటే సారి, ఒక్కొక్కళ్ళకి కాదు, ఒకటే సారి కదండి ఇజ్రాయెల్ ప్రజలకి, అంతమందికి 3 మిలియన్ పీపుల్కి స్వస్థత కలిగించిన దేవుడు ఈరోజు ఈ లోకం పట్ల అనారోగ్యంతో ఉన్న, ఈ యొక్క రోగంతో పీడింపబడే ప్రతి ఒక్కళ్ళకి ఒకటేసారి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక అండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో జరిగిన కార్యము ఈరోజు ఈ లోకములో కూడా జరగాలండి. హల్లెలూయా. ఈ లోకం కోసం ప్రార్థన చేయడం మరవకండి, దేశం కోసం ప్రార్థన చేయడం మరవకండి కదండి. ఎందుకంటే నీ ప్రార్థన ఈ లోకంలో అతి అవసరంగా ఉంది. అంత్య దినాల్లో సువార్త ప్రకటించడము మానకండి. ఎందుకంటే మన సువార్త ఈ లోకమంతా వెళ్ళాలండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన ఇచ్చి, ఎందుకంటే భూలోకాన్ని రక్షించాలి, ప్రతి ఒక్కరికి నేను స్వస్థత ఇవ్వాలి, ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి కదండి, నన్ను నమ్ముకునే కాదు కదండి, అంటే యేసుక్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం పెట్టిన ప్రతి బిడ్డకి దేవుడు స్వస్థత ఇస్తాడండి. హల్లెలూయా. నువ్వు ఏ కులము, ఏ మతము, ఏ భేదము లేకుండా, ఏ జాతి లేకుండా, ఏ దేశము లేకుండా, ఏ కలర్ డిఫరెన్సెస్ లేకుండా దేవుడు పట్ల విశ్వాసం పెట్టు. యేసు ప్రభువా, ఈరోజు నేను విశ్వాసం పెడుతున్నా, నాకు స్వస్థత యేసు ప్రభువా, ఈ లోకానికి స్వస్థత రాజా అంటే ఆయన గాయపడిన హస్తము మీ మీద, లోకం మీద దిగుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు కదండి ఒక సాక్షిగా వచ్చిండు. అదే విధంగా హెబ్రీస్ 9వ అధ్యాయం 15వ వచనం ఇక్కడ ఏమని రాస్తుంది? జీసస్ ఇస్ నాట్ ఓన్లీ ద టెస్టేటర్ హూ డైడ్, బట్ హీ వాస్ రిజరెక్టెడ్ అండ్ ఈజ్ ఆల్సో ద మీడియేటర్ ఆఫ్ ద విల్. హల్లెలూయా కదండి. ఈ యొక్క వచనం మీద ఇంకా పెద్ద వాక్యమే వస్తుంది. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు కదండి మనకి ఆ దేవుడికి మధ్యలో కదండి మనల్ని కలపడానికి, మనల్ని రక్షించడానికి, మనకి పరలోక రాజ్యం ఇవ్వడానికి కదండి వచ్చిండు. అదే విధంగా కదండి ఆయన సాక్షి బిడ్డ కూడా ఉండడండి. హల్లెలూయా కదండి. కాబట్టి ఈ యొక్క వచనం మీద మళ్ళీ మనం తిరిగి ధ్యానిస్తాం. ముఖ్యంగా ఈరోజు దేవుని స్తుతి ఆరాధించి విశ్వాసం ఏ విధంగా పెట్టాలో మనము నేర్చుకుంటూ ఉన్నామండి. హల్లెలూయా కదండి. పౌలు కూడా కదండి బలమైన విశ్వాసం పెట్టిండు కదండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము ఇక్కడ ఏమని రాస్తుందంటే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించును, ఆ దేవుని సంఘానికి మీరు గొర్రెల కాపరులా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తం చేత సంపాదించిండు కదండి. ఆయన తన సంఘమును తన సొంత రక్తం చేత కొని ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన తన సొంత రక్తం చేత కొని ఉన్నాడు కాబట్టి నీవు ఆ యొక్క సంఘానికి వారసుడు అయినవంట అండి. హల్లెలూయా. ఆయన రక్తానికి నువ్వు వారసుడు అయినవంట అండి. ఆయన రక్తం పెట్టి మనని కొనలేకపోతే, ఆ యేసుక్రీస్తు ప్రభు సాక్షిగా కిందికి దిగిరాకపోతే, ఆ శిలువ మీద మరణించకపోతే, చూడండి నీకు నాకు ఆయన ఆ యొక్క కదండి మందిరానికి అర్హత లేదు. ఆయన మందిరానికి అర్హతనే కాదు, వారసునిలాగా నీకు నాకు అర్హత ఇచ్చిండండి. హల్లెలూయా కదండి. ఆ వారసునిలాగా నువ్వు అర్హత పొందాలంటే యేసు రక్తం పెట్టి ఆయన నిన్ను కొని ఉన్నాడు. కానీ నువ్వు ఆయనలో విశ్వాసం పెట్టాలండి. హల్లెలూయా. ఆయనలో నువ్వు విశ్వాసం పెట్టాలి. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ఆ యొక్కటే రక్తము, యేసు నామము, అదొకటే నామము. మీ అందరికీ తెలిసి కూడా మీరు తప్పు చేయకండి. ఆ రక్తాన్ని, ఆ యొక్క నామాన్ని మీరు నమ్మండి. ఆ నామమున బాప్తిజం పొందండి. ఆ రక్తం చేత మీరు కడగబడతాడు. ఆ రక్తం చేత కడగబడిన తర్వాత నువ్వు వారసునిగా ఏ విధంగా అవుతున్నావు అంటే ఆయనలో విశ్వాసం పెట్టేయండి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు తొట్టిల్లనివ్వకండి కదండి. ఎందుకంటే
విశ్వాసం అనేది సైతాను ముఖ్యంగా ఈ యొక్క కొత్త నిబంధనలో నన్ను కొట్టే విషయం అండి. ఎంతో మంది చేత కదండి ఎన్నో డౌట్లు పెడతా ఉంటుంది కదండి, ఎన్నో అనుమానాలు కదండి. మనము దేవుని ప్రార్థిస్తాము, అవుతుందా అవ్వదా, విశ్వాసం పెట్టాలనుకుంటాము, కానీ నేను స్వస్థపడుతానా లేనా, స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు అని చెప్పి ఈ విశ్వాసాన్ని కానీ ఈ యొక్క దేవుణ్ణి కానీ ఈ యొక్క స్వస్థతల అన్ని మీరు ఏం చేస్తున్నారంటే గతము చేస్తున్నారు కదండి, పాస్ట్కి తీసుకెళ్ళిపోతున్నారు. స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు కదండి అని పాస్ట్కి తీసుకెళ్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తుండు ఈరోజు కదండి. హల్లెలూయా. ఈరోజు రేపు ప్రతిదినము ఆయన దేవుడిని కండి. హల్లెలూయా. అందుకే కదండి ఇక్కడ ఈ వాక్యంలో కూడా రాసుంటది ఏమనంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. హెబ్రూ 13:8 కదండి ఏమని రాస్తుంది ఇక్కడ, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ టుమారో కదండి, ఎప్పటికీ అల్ఫా ఒమేగా ఆయననే కదండి. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచిండు కాదు, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తుండు, ప్రతి క్షణము స్వస్థపరుస్తుండు, దేవుడు రక్షణ ఇస్తుండు, రక్తం పెట్టి కొంటనే ఉన్నాడండి. ఈ రక్షణ పాకిపోతుందండి. నీ జీవితంలో నువ్వు ఒకరికి చేసేది, లేకపోతే నీ జీవితంలో నువ్వు చేసేది 10%, 100%లో 90% వేరల ద్వారా నీకు అందబడతా ఉంటుంది, లోకం ద్వారా నీకు అందబడతా ఉంటుంది. ఈ జీవితంలో నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడేది 10%, 10%. మిగతా 90% నువ్వు వేరేల మాటలు వింటూ ఉంటావు, లేకపోతే టీవీలో ఉన్న మాటలు వింటూ ఉంటావు, వీడియోలు ఉన్న మాటలు వింటూ ఉంటావు కదండి. లోకంలో వీళ్ళు మాట్లాడుకునే వింటూ ఉంటావు కదండి. ఈ లోకంలో నువ్వు ఈ సృష్టిని చూసేది 10%, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని సృష్టి నిన్ను చూస్తూనే ఉంటుందండి, ఆ దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడండి. హల్లెలూయా కదండి. కాబట్టి చూడండి, నువ్వు చేసేది 10%, మిగతాదంతా కదండి 90%. ఈ 90% అనేది అది సరిగానే ఉంటుంది, ఎందుకంటే సృష్టి అనేది నీతో సరిగానే మాట్లాడుతుంది. దేవుని చేసిన సృష్టి తప్పులు చేయదు. కాబట్టి సృష్టి లేకపోతే అవతలి వాళ్ళు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నావు, నువ్వు ఇంటేక్ ఎట్లుంది అనేది ముఖ్యం కదండి. దేవుని స్తుతి ఆరాధించే వాళ్ళు ఎట్లుండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, క్షమించే గుణం కలిగి ఉండాలి కదండి. దేవుడు దీనులని కదండి హెచ్చిస్తాడు, ప్రేమిస్తాడు. కాబట్టి నువ్వు దీనుడవై ఉండాలి. దీనుడి కోసం దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు దీన మనసు కలిగి దేవుని ఆరాధించు, దీన మనసు కలిగి ప్రజల దగ్గర నువ్వు జీవించు కదండి. దీన మనసు దేవుని దగ్గర ఉంటుంది, కానీ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు నీకు దీన మనసు ఉండదు, అహంకారం ఉంటుంది కదండి. ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు నీకు దీన మనసు ఉండదు, నీకు గర్వం ఉంటుంది కదండి. నీ స్తుతి నీ యొక్క మనసుని మారుస్తూ ఉంటుందండి. దేవుని స్తుతిస్తూ ఉంటే నీ మనసు హల్కగా అవుతూ ఉంటుంది, నీ లోపలున్న బరువు దిగిపోతూ ఉంటుంది, నీ లోపలున్న మంత్రాలు కాలిపోతూ ఉంటాయి. కాబట్టి నీ లోపలున్న ప్రతి ఒక్క ఈగో, సైతాను, గర్వము, బంధకాలు ఇవన్నీ కూడా పోయి నిన్ను దీనంగా దేవుని దగ్గర మనుషుల దగ్గర చేయునుగాక అండి. హల్లెలూయా కదండి. కాబట్టి దేవుని స్తుతించేటప్పుడు నీ మనసులు కూడా మారాలి కదండి. తగ్గించుకొని మనం దేవుణ్ణి స్తుతించాలి. మోకాలు లొంగే వాళ్ళు మోకాలు లొంగి దేవుణ్ణి స్తుతించాలి కదండి. చూడండి, నేను చెప్పినట్లు కదండి, ఎప్పుడైతే నీ మనస్తత్వము నీ జీవితము మారుతుందో కదండి, క్షమించే గుణము వస్తుందో, అందరిలో కలిసిపోయి కదండి సేవ చేసే ఆ యొక్క లక్షణము వస్తుందో చూడండి, అప్పుడు చూడండి ఏమవుతుందంటే నీ ఇంటేక్ అనేది నీ మారుతుంది కదండి. వేరేళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా సరే నీ ఇంటేక్ కరెక్ట్గా ఉన్నదంటే, అంటే నీకు తీసుకునడము, ఆ మాటలు తీసుకునడము, వాళ్ళు మాట్లాడిన రీతిగా నువ్వు కాకుండా దేవుని చిత్తానుసారంగా ఆత్మీయంగా నువ్వు ఆలోచించి నువ్వు తీసుకున్నట్లయితే తప్పకుండా వాడు మారుతాడు, నువ్వు సంతోషంగా ఉంటావండి. హల్లెలూయా కదండి. ఒక కుంటివాడు ఉన్నాడంట కదండి, ఒక 2 కాళ్ళు పోయినవాడు ఉన్నాడంట. ఆ 2 కాళ్ళు పోయినా సరే వాడు ఏమంటున్నంట తెలుసా, అందరి ముందు యేసు ప్రభువా వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడంట. ఏమంటుండు, థ్యాంక్ యూ జీసస్. 2 కాళ్ళు పోయినా సరే, కొట్టేసినా సరే థ్యాంక్ యూ జీసస్ అని అరుస్తుండు. అయితే అన్ని కాళ్ళున్న వ్యక్తి, 2 కాళ్ళున్న వ్యక్తి వచ్చి ఆయన దగ్గరికి అంటుండంట, ఏంది బ్రదర్ నీ 2 కాళ్ళు పొయ్యి కూడా నువ్వు దేవునికి వందనాలు చెప్తున్నావు. ఈ బ్రదర్ ఏమన్నాడు తెలుసా, కుంటివాడు, ఏంది బ్రదర్ నీకు 2 కాళ్ళున్నా ఇంత నెగిటివ్గా నా గురించి ఆలోచిస్తున్నావు ఏందన్నాడంట. చూడండి, ఇంత నెగిటివిటీ కదండి నీవు తీసుకునడంలో ఉంది. నెగిటివిటీ అనేది నీ తీసుకునడంలో ఉంది.
కదండి. అవతలి వాడు ఏమంటుండు, ఏంది బ్రదర్ నీ కాలు పోయి కూడా థ్యాంక్ యూ జీసస్ చెప్తున్నావు అంటే అవతలి వాడిలో 2 కాలున్నా సరే వాడిలో నెగిటివిటీ ఉంది. ఇవతలి వాడిలో 2 కాలు లేకున్నా సరే థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ఉన్నాడంట. అంటే వీడు 2 కాలు లేకున్నా సరే అది తీసుకోవడం అనేది పాజిటివ్గా తీసుకుంటుండు. అందుకనే వీడు సంతోషంగా ఉన్నాడు. అవతలి వాడు వీని కాలు ఉన్నా సరే అవతలి వాడు కాలు చూసి నెగిటివ్గా ఫీల్ అవుతుండు కాబట్టి వాడు సంతోషంగా ఉండలేకపోతుండు. కాబట్టి తీసుకునే విషయంలో ఉంటుంది. ఎందుకంటే 90% నువ్వు తీసుకోవాల్సి వస్తుంది ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కదండి. సృష్టిదార అవ్వచ్చు, నీ ఉద్యోగంలో అవ్వచ్చు, మాట రీతిగా అవ్వచ్చు కదండి, వాక్య రీతిగా అవ్వచ్చు కదండి. కాబట్టి తీసుకునే దాంట్లో ఉంటుంది. కాబట్టి నీ తీసుకునేది కూడా మారాలి, నీ యాటిట్యూడ్ కూడా మారాలండి. చూడండి, ఎప్పుడైతే దేవుని విశ్వాసంలో నువ్వు లీనమైతూ ఉంటావో అన్ని మీకు చిన్న చిన్నగా అనిపిస్తుంది. నీ దృష్టే మారిపోతుంది కదండి. లోకం మీద నీ దృష్టే మారిపోతుంది. ఏదైతే కష్టంగా ఉందో అది నీకు కదండి సులభంగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ విషయంలో మీరు చూసుకోండి. నువ్వు ఏరోప్లేన్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి మీదికి వెళ్తా ఉంటే కింద వస్తువులన్నీ మనుషులందరూ ఎట్ట కనిపిస్తారు, చిన్న చిన్న చీమల్లాగా కదండి. దేవుని విషయంలో విశ్వాసంలో కానీ ఈ యొక్క దేవుని స్తుతిలో కూడా లీనమైతూ ఉంటే కదండి అన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి అంట. హల్లెలూయా కదండి. ఎంత అద్భుతం అండి కదండి. ఆడికి కాలు 2 కూడా కొట్టివేసినా సరే వాడికి ఎంత చిన్నగా అనిపించింది. అందుకే దేవుని స్తుతించిండు. ఎందుకంటే ఆయన దేవుని స్తుతించే బిడ్డ. ఆయన స్తుతించినప్పుడు దేవుని సింహాసనం దిగి ఉంది. ఆయన వాక్యంలో విశ్వాసం పెట్టి దాన్ని చూసినప్పుడు అది చాలా చిన్నగా కనిపించిందండి. హల్లెలూయా. ఈ లోకంలో కూడా విశ్వాసం చేత మనం చూసినప్పుడు ఈ పరిస్థితి అనేది మనకి చాలా చిన్నగా కనిపించాలి. ఈ రోగం అనేది చాలా చిన్నగా కనిపించాలి ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా చూసినప్పుడు. ఎందుకంటే తెగుళ్ళు మొదలైనవి, ఇదొకటే కాదు, రాబోయే కాలము ఇంకా భయంకరంగా ఉంటుంది కదండి. మనం ఆత్మీయంగా చూసినప్పుడు అది మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించి ఆయన సింహాసనాన్ని నువ్వు మోసినప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి దీనికే నువ్వు భయపడకండి కదండి. దీనికి భయపడుతున్నారా? ఇంకా మీరు దేవుని స్తుతించి సింహాసనాన్ని సరిగా మోయట్లేదు. నేను మొదటిగా అన్నట్లు కదండి, ఆ మందసం పెట్టే కదండి ఆయన సింహాసనం దిగి ఉన్నప్పుడు నువ్వు సరిగా దేవుని ఆరాధించకపోతే ఒక కళ్ళు తెరిచి హల్లెలూయా హల్లెలూయా అంటే ఏంది అంటే సింహాసనానికి ఒక కాలు లేనట్టు కదండి. కాబట్టి ఆ విధంగా సంపూర్ణ మనసుతోని దేవుని స్తుతించినప్పుడు కదండి ఆయన సింహాసనము నీ స్తుతుల మీద దిగుతుంది. ఆ మందసం పెట్టే నువ్వు మోసినప్పుడు కదండి వాక్యంలో నువ్వు విశ్వాసము పెడతావు. విశ్వాసం పెట్టినప్పుడు అన్నీ కూడా చిన్నగా అనిపిస్తాయి. అన్ని రోగాలకి కదండి నువ్వు ముందే సిద్ధంగా ఉంటావు కదండి. ప్రతి ఒక్క సమయాన్ని నువ్వు జయిస్తావు. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము కష్టించి పనిచేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చేయటము ఉత్తమమని మీకు తెలియజేయను కదండి. యేసుక్రీస్తు ప్రభు ఇలాగూ సెలవిచ్చను, తీసుకోవటంలో కన్నా ఇవ్వటములో చాలా దీవెనలు ఉన్నాయి. మొదటిది మనము ధ్యానిద్దాం. మొదటిది ఏమని ఉందంటే చూడండి, దిక్కులేని ప్రజలకి, కష్టంలో ఉన్న ప్రజలకి నీవు కదండి ఏం చేయాలి, వాళ్ళ కోసము నువ్వు పని చేయాలి కదండి. ఈ యొక్క వాక్యాన్ని గ్రహిస్తే ఈరోజు మన ప్రేయర్ పవర్ బ్రాంచెస్ ఈ లోకమంతా ఉన్నాయి కదండి. ముఖ్యంగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కదండి భారతదేశంలో ఉన్నాయి కదండి. ప్రతి బ్రాంచ్ కూడా ఈ పరిస్థితిలో ఎంతోమంది లేని వాళ్ళ ప్రజలకి కదండి ఆహారం అందించడం జరుగుతూ ఉంది కదండి. వాళ్ళ ఏరియాస్కి వాళ్ళు అందిస్తూ ఉన్నారు కదండి. ప్రతి ప్రేయర్ పవర్ బ్రాంచ్ ఈ విధంగా ఈ వాక్యానుసారంగా పనిచేస్తూ ఉంది కదండి. కాబట్టి చూడండి ఎంతోమంది రోడ్డు మీద ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా కదండి సిటీలో కానీ కదండి సామాన్య ద్వారా సహాయం అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కదండి రోడ్డు మీద హైవేస్లో ఉన్న మన సేవకులు కానీ బ్రాంచులు కానీ హైవేలో ఉన్న ప్రజలకి సహాయం అందించడం జరుగుతూ ఉంది. విజయవాడ కానీ ఏలూరు కానీ కదండి ప్రతి చోట, రాజమండ్రి, రాయలసీమ, ప్రతి చోట జమ్మలమడుగు కదండి అన్ని చోట్ల సహాయం చేస్తూ ఉన్నాం కదండి. ఈ విధంగా ఈ వాక్యాన్ని ప్రేయర్ పవర్ నెరవేరుస్తూ వచ్చింది ఈ సమయంలో కదండి. తర్వాత ఏమంటుండంటే చూడండి, మనము తీసుకోవటంలో కన్నా కదండి ఇవ్వటంలో చాలా దీవెనలు ఉన్నాయి కదండి. ఈ వాక్యాన్ని దేవుని బిడ్డలు కరెక్ట్గా గ్రహిస్తే ప్రతి బిడ్డ గొప్పలు అవుతారండి. ఏ విధంగా అంటే లోకమంతా ఏమని ఆలోచిస్తుంది, తీసుకోవటంలో సంపాదన చేస్తే నేను గొప్పగా అవుతా,
నేను దీవెనలు పొందుకుంటా కదండి. ఒక జాబ్ కాదు, 2, 3, 10 జాబులు చేయాలి, చేసి నేను దాచిపెట్టుకొని ఉంటే నేను గొప్పవాణ్ణి అయితా కదండి. సేవకులు అందరూ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నేను పెట్టుకుంటే నేను గొప్పవాణ్ణి అయితా, దీవెనలు నేను పొందుతా. అది తప్పు అని చెప్పి ఈ వాక్యము నేను ప్రూవ్ చేస్తుందండి కదండి. ఎందుకంటే తీసుకోవడంలో కన్నా ఇవ్వటంలో ఎక్కువ దీవెనలు. లోకం ఇది ఒప్పుకోదు. ఏంది నీ దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేస్తున్నావు, అట్లా అని వివేకంగా నువ్వు ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. వివేకంగా ఉండు, కానీ ఇవ్వటంలో ఎక్కువ దీవెనలు ఉన్నాయి. అంటే ఎవడెక్కువ సంపాదిస్తే వాడు దీవింపబడడం కాదు, ఎవడు ఎక్కువ ఇస్తే వాడు దీవింపబడతాడంట అండి. హల్లెలూయా కదండి. అపోస్తులు ఏం చేస్తున్నారు, దేవుని శిష్యులు ఏం చేస్తున్నారు కదండి, వీళ్ళు చాలా కదండి వ్యాపారస్తులు వాళ్ళకి ఇస్తూ ఉండగా వాళ్ళు తిరిగి ఎవరికి ఇచ్చారు, పేద ప్రజలకి, సంఘానికి, సంఘ నిర్మాణంలో కదండి ఈ విధంగా ఇస్తూ పోయినారు. అపొస్తలుల కార్యం చదివినట్లయితే మీకు అర్థమవుతుంది కదండి. కాబట్టి మీరు ఎప్పుడు అనుకోకండి ఇంత సంపాదిస్తున్నా కాబట్టి నేను ఇంత దీవింపబడతా, అనేది రాంగ్ కదండి. నువ్వు ఎంత ఇస్తే అంత నువ్వు దీవింపబడతావండి. హల్లెలూయా. అది కూడా ఎక్కడ నువ్వు నాటుతున్నావు అనేది ముఖ్యం. సరి అయిన దగ్గర నువ్వు నాటితే అది మంచిగా ఫలిస్తుంది. లేని వాళ్ళకి కదండి, ప్రజలకి కదండి నువ్వు సహాయం చేసినట్లయితే నువ్వు కూడా దీవింపబడతావు కదండి. కాబట్టి ఈ వాక్యం అనేది ఈ లోకానికే ఎట్లుంది, ఉల్టా ఉంది కదా. లోకము నువ్వు ఎంత సంపాదిస్తే అంత నేను పైకి వస్తా అనుకుంటున్నారు అందరూ, కానీ దేవుడు ఇక్కడ నీకు చిన్న చిటికేస్తుండు. హల్లెలూయా కదండి. ఇవ్వటంలో దీవెనలు ఉందంట కదండి. ఇచ్చే మనసు ప్రేయర్ పవర్లో చాలా గొప్పగా ఉంది. కాబట్టి దీవింపబడింది, దీవింపబడుతుంది. ప్రేయర్ పవర్ అంటే ఎవరంటే అది నువ్వే. దేవుడు నిన్ను ఈ వాక్యాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మోకాలొంగే వాళ్ళు మోకాలొంగండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, రాజ్యాతి రాజ్య గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, నీకే వందనాలు నాయనా. యేసు ప్రభువా, ఈ లోకం మీద కృప చూపించి నన్ను క్షమించి నన్ను రక్షిస్తూ వస్తున్నావు నాయనా. యేసు ప్రభువా, ఇంకా మీదట కూడా మా రక్షకుడు నువ్వే నాయనా. యేసు ప్రభువా, ఈ లోకానికి రక్షకుడు నువ్వే యేసు ప్రభువా. ఈ లోకం నీ వైపు చూడాలి యేసు ప్రభువా. యేసు క్రీస్తు ప్రభువా, నేను ఈ లోకాన్ని మొత్తం, సర్వ సృష్టిని మొత్తం త్వరగా మీరు రక్షించండి. దానికి ఇక్కడున్న ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు బలంగా మీరు వాడుకోండి. వాక్యం వాళ్ళ పట్ల నెరవేర్చినైనా, వాక్యం సరంగా మీరు జీవించి యేసు ప్రభు వీళ్ళందరూ కూడా జీవించినైనా యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందుటకు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభు త్వరగారం. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామముకే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలంతకోటికి నాశనము తండ్రి. నీ కార్యం నిరంతరం జయము జయం జయం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతియు సమాధానము మీ అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.